నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. గంగాదేవి ఒడిలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరిన ప్రదేశం, షోడశాంగ రౌద్రీకరణంలో నిర్మించిన దేవాలయం, శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం, కాకతీయుల కాలంలో నిర్మింపబడి 4 దశాబ్దాల క్రితం పునరుద్ధరింపబడిన దేవాలయం, రెండో శ్రీశైలంగా పేరుగాంచిన ఆలయం, కోనేరులో కొలువైన గంగాదేవి, చుట్టూ 16 రూపాల్లో శివయ్య కొలువుదీరిన అపురూప దేవాలయం మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఒకే చోట 16 రూపాల్లో కొలువుదీరిన శివుడి దర్శనం అంత సామాన్యం కాదు. అది ఈ దేవాలయంలో మాత్రమే కనిపించే అద్భుతం. కాకతీయుల శివభక్తికి నిదర్శనం. లింగస్వామితో పాటు రాజరాజేశ్వరీదేవి, నాగదేవత, విఘ్నేశ్వరుడు, గంగాదేవి, ఇలా శివ కుటుంబం మొత్తం కనిపించే కైలాసం లాంటి ప్రదేశం ఈ దేవాలయం. హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలంకు పోయే దారిలో శంషాబాద్ దాటిన తర్వాత వస్తుంది మహేశ్వరం. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రం. ఇక్కడే ఉంది శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో విశాలమైన స్థలంలో ఉన్న శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహిమాన్వితమైంది. హైదరాబాదు నుండి శ్రీశైలం రోడ్డులో వెళుతుంటే 30 కిలోమీటర్లు దాటగానే కుడివైపు ఓ మహాప్రాకారం కనిపిస్తుంది. ఇదే మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్వాగత ప్రాకారం. రోడ్డు ఆ వైపు నుండి ఈ వైపుకు విశాలంగా రంగురంగుల దేవతా విగ్రహాలతో ముస్తాబై స్వాగతం పలుకుతుంది. దీన్ని దాటుకుని ముందుకు వెళితే మహేశ్వరం ఎంత దూరముందో చూపించే బోర్డు. అది దాటుకుని ముందుకు సాగితే దేవాలయం ముందే మరో స్వాగత తోరణం. అందులో నుండి లోపలికి వెడితే గుడి ఆవరణంలోకి చేరుకుంటాం. గుడి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఎడమదిక్కు విశాలంగా పరుచుకున్న పెద్ద రావి చెట్టు స్వాగతం పలుకుతుంది. చెట్టుకు ఓ దిక్కు అమ్మవారు, నాగదేవత, జంట నాగుల విగ్రహాలు, మరోవైపు వినాయకుడి ఆలయం, ధ్వజస్తంభం కనిపిస్తాయి. గుడికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ దీపం పెట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు మొక్కుకొని చెట్టు చుట్టూ ముడుపులు కట్టి ఆ తర్వాతే గుళ్ళోకి ప్రవేశిస్తారు. గుడిలోకి ప్రవేశించగానే అద్భుతంగా అనిపిస్తుంది. విశాలమైన కోనేరు మధ్యలో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామి. ఆయనను దర్శించుకోవడానికి కోనేరు మీద మధ్యలో నిర్మించిన బాటలో ప్రయాణం. గుడిలో ఉన్నంతసేపు బాహ్య ప్రపంచపు జ్ఞాపకాలేవి గుర్తురానంత అద్భుతంగా గుడి కనిపిస్తుంది. పైన రాజేశ్వరుడి దర్శనం, కింద అంతస్తులో ఉన్న రాజరాజేశ్వరదేవి దర్శనం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా నిర్మించిన ఈ దేవాలయ నిర్మాణం కాకతీయుల కళా నైపుణ్యానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఈ యొక్క దేవాలయము కాకతీయ రాజుల పీరియడ్లో నిర్మించినటువంటి ఈ దేవాలయము చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ఇది అక్కన్న మాదన్న పీరియడ్లో ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేటివి. అదేవిధంగా జరుగుకుంటూ వస్తుంటే ఔరంగజేబు పీరియడ్లో ఈ దేవాలయము ధ్వంసమైంది. ఇటువంటి దేవాలయము మరి చుట్టూ 16 గుళ్ళు, పైన శివుడు, కింద పార్వతీమాత. ఈ దేవాలయము మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. 8 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఓ అపురూపం. అందుకే నిత్యం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండటం వల్ల కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రికి, దసరా నవరాత్రుల సమయంలో, కార్తీక మాసంలో ఇలా 3 సార్లు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు చూడడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు.
ఇది మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి పెద్ద టెంపుల్ స్వామి. కాకతీయ రాజుల టైంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ శివరాత్రి అప్పుడు 5 days బ్రహ్మోత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి స్వామి. అమ్మవారి నవరాత్రులు కూడా 9 రోజులు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి స్వామి. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు స్వామి. మొత్తం మన తెలంగాణ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఉన్న భక్తులు కూడా వస్తారు స్వామి. మనకు మొన్న ఈ మధ్యలో మోడీ గారి తమ్ముడు కూడా, ప్రహ్లాద్ మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాడు స్వామి. సంతానం లేని వాళ్ళకి సంతానం కావడము, వాళ్ళు బిజినెస్ల పరంగా మంచి మంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చి మాకు ఈ పని జరిగిందని చెప్తారు స్వామి. సకల రూపాల్లో ఈశ్వరుడు వెలిసిన ప్రదేశమే మహేశ్వరం. ఇక్కడ స్వామివారు కోనేటి మధ్యలో వెలిశాడు. కాకతీయులు కట్టించిన దేవాలయం తదనంతరం ముస్లిం రాజుల పాలనలో దాడులకు గురై శిథిలావస్థకు చేరుకుంది. ఆ తరువాత శతాబ్దాల అనంతరం తిరిగి పునరుద్ధరణకు నోచుకుంది. ముందుగా చెప్పుకున్నట్టుగా కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఔరంగజేబు కాలంలో దాడులకు గురైంది. ఆ తర్వాత ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. శతాబ్దాల అనంతరం 1980 ప్రాంతంలో మహేశ్వరం గ్రామం పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకర కత్రినాకు కలలో రాజరాజేశ్వరుడు కనిపించి తన దేవాలయాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించాడట. 1980లో ఈ పునర్నిర్మాణం జరిగింది. కాశీకెళ్ళి శివలింగాన్ని తెచ్చి పైన స్వామివారు రాజరాజేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగినది. అలా ఒకానొక సమయంలో ఇక్కడ హెడ్ మాస్టర్ సార్ శంకర్ కత్రీనా అనే ఆయన స్వామివారికి కల్లో రావడం వల్ల ఈ ఊరు పెద్దలు కూడా ఇక్కడున్న స్టూడెంట్స్ అప్పుడు 1980లో ప్రతి ఒక్క ఊరు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ గుడిలో ఉన్న ప్రతి ఒక్క శుద్ధి జరగడం జరిగినది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహాయార్థంతో యథావిధిగా ఇక్కడ ఈ టెంపుల్ను శుద్ధి చేసి యథావిధిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయాన్నైతే శుభ్రం చేసి భక్తుల రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. కానీ ఆలయం కోనేరు మధ్యలో ఉంది. కొంతమంది తప్ప ప్రతి భక్తుడు అక్కడికి వెళ్లడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే గ్రామ పెద్దలు చుట్టుపక్కల ఊర్ల పెద్దలతో కలిసి చర్చించి చారిత్రాత్మకమైన ఈ దేవాలయ పునరుద్ధరణకు ఇంకా ఏవైనా చెయ్యాలని తలపెట్టారు. అందుకే కోనేరు ముందు భాగంలో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అప్పుడు మొత్తం అసలు లోపల కోనిక లేకుండే, అక్కడున్న ద్వారం కానీ పిల్లర్స్ వేసి నదిలో నుంచి పైకి లేపి పోనీక ద్వారం పెద్దగా జరిగింది. ఉన్న టెంపుల్స్ అన్ని శిథిలావస్థలో పడగొట్టి ఉండే, ఒక్కొక్కటి కొత్తగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా 2-3 గుళ్ళు అన్కంప్లీట్లో ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరం అయిపోతాయి. చుట్టూ 16 ఉపశివాలయాలు, బ్రహ్మస్థానంలో శివాలయం, కింద అమ్మవారి ఆలయం చుట్టూ కోనేరున్న దేవాలయం ఇది. ఇలాంటి దేవాలయం భారతదేశం మొత్తంలో ఇదొక్కటే ఉందని చెప్తారు. ఈ ఉపాలయాల్లో 16 రూపాల్లో శివుడు కొలువై ఉన్నాడు. వీటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఉపాలయాల్లో శివరూపాలైన శ్రీ హరిహరేశ్వరుడు, శ్రీ మల్లీశ్వరుడు, శ్రీ అవిముక్తేశ్వరుడు, శ్రీ అఘోరేశ్వరుడు, శ్రీ అమరేశ్వరుడు, శ్రీ అమృతేశ్వరుడు, శ్రీ గంగాధరేశ్వరుడు, శ్రీ ఇష్టకామేశ్వరుడు, శ్రీ ముక్తేశ్వరుడు, శ్రీ కాళహస్తేశ్వరుడు, శ్రీ ఏకాంబరేశ్వరుడు, శ్రీ మణికర్ణికేశ్వరుడు, శ్రీ మహానందీశ్వరుడు, శ్రీ అమరావతీశ్వరుడు, శ్రీ కాశీపతీశ్వరుడు, శ్రీ మంగళ గౌరీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ 16 శివాలయాలండి. ఈ 16 శివాలయాలు పైన రాజరాజేశ్వర స్వామి, ఇది కోనేరు మధ్యలో వెలిచి ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క దేవాలయం పేర్లు మల్లికార్జునేశ్వరుడు, హరహరీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడు, గంగాధరీశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, అదేవిధంగా ముక్తీశ్వరుడు, యథావిధిగా అమరేశ్వరుడు, మహానందీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, ఇలా 16 గుళ్ళు నిర్మించబడి ఉన్నది. శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో యముడి స్థానంలో శివలింగ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి విశిష్టంగా చెప్పుకుంటారు. ఆరోగ్య సమస్యలున్నవారు రాజరాజేశ్వర స్వామికి 41 రోజుల పాటు అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం. మేము చిన్న ఉన్నప్పుడు ఏం లేకుండే, ఇక్కడ ఖాళీ
మామూలుగా గుడి ఉండే. ఇక అప్పుడు ఓ భక్తుడు ఏం చేసిండంటే ఆయనకి ఏదో మన శివగంగలో మంచిగా ఇప్పుడు విగ్రహము కళలు వచ్చి విగ్రహం అని చెప్పి కళ తీసి దాన్ని హెడ్ మాస్టర్ అంటే ఆయన హెడ్ మాస్టరు ఆయననే మాకు ఒక దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయనేమో, నాకు అంత జ్ఞాన లేదు. అయితే అంతా మంచిగా చేసుకుంటా వచ్చిండు. మాకేం తెలియదు ఇక ఇక్కడ భజన చేసేది చిన్న భజన చేస్తుంటుంది 10 మంది లాగా భజన చేసుకుంటా. ఇప్పుడు ఇంత మంచిగా సాగుబాటు అయింది. ఈ విశిష్టత గల దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎంత లేదన్నా ఒక 4 రోజుల బ్రహ్మోత్సవానికి ఒక 2-3 లక్షల జనాలు వస్తారు. తర్వాత కార్తీక మాసము, అప్పుడు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాలు కానీ స్వామివారి దీక్షకు మోక్షులై వారి యొక్క కోరికలు నెరవేర్చుటకు మొక్కులు తీర్చుకున్నటకు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా మహాబ్రహ్మాండంగా 4 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు కూడా వేల కొద్ది జనాలు ఇక్కడికి విచ్చేస్తారు. అమ్మవారు కూడా మహా శక్తిపీఠంలాగా మహాపవిత్రమైన అమ్మవారు, మహాశక్తి మహిమలనే ఇక్కడ. అది కోరుకున్న వారికి, నెరవేరిన వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవాలయంలో చెప్పుకోదగిన మరో విశిష్టత కోనేరులో నీటి అడుగున ఉన్న సొరంగ మార్గం. ఇక్కడి నుండి గోల్కొండ కోటకు గుర్రాల మీద పోయేంత పెద్ద సొరంగ మార్గం ఉందని చెప్తారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇతను కనిపిస్తున్నాడా? ఇక్కడే ఈ మూలలోనే సొరంగ మార్గం ఉందని చెబుతారు. దీని నుండి గోల్కొండకు గుర్రాల మీద పోయేవారని అంటారు. నిండా నీరుండడం వల్ల ఇప్పుడు ఆ మార్గం కనిపించడం లేదు. ఇక ఈ కోనేరులో 4 దిక్కులా బాయిలుండేవట. వాటిలో నుండి నీళ్లతోనే కోనేరు నిండేది. కానీ ఇప్పుడు ఆ బాయిలు ఎండిపోయాయి. దీంతో మోటార్లతోని కోనేట్లో నీరు నింపుతున్నారు. ఇక్కడ సొరంగ మార్గము వాయుస్థానంలో అక్కడ ఒక మూలన ఒక 3 ఫీట్ల లోపల నుంచి ఉన్నది ఆ స్వర్గ మార్గము. అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కదండి. ఈ కోనేరు ఎంత లోతు ఉందంటే దాదాపుగా 13 ఫీట్ల లోతు ఉంటుంది. శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే. 2 రంగుల్లో కనిపించే సాలగ్రామ శివలింగం, స్వయంగా పూజలు అభిషేకాలు చేసుకునే వెసులుబాటు ఉన్న శివాలయం ఇది. రాజరాజేశ్వరుడికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. వచ్చే భక్తులు తాము కోరుకున్న రీతిలో రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఇలా ఎలాంటి అభిషేకమైనా స్వయంగా చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మహేశ్వర శివంగ రాజరాజేశ్వర స్వామి రాజరాజ దేవాలయంలో ఆలయ గర్భంలో స్వామివారికి రుద్రాభిషేకం ఎంచక్కగా మరి చేసుకోవచ్చు. ప్రవేశం ఉంటుంది. ఇక్కడ అభిషేకము మీ చేతులతోనే జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి మాత్రం ప్రవేశం లేదు. స్వామివారికి మాత్రము మీరు అభిషేకం చేసుకోవచ్చు. యథావిధిగా మహా అద్భుతంగా మీకు ఏ విధంగా సరే అభిషేకాలు చేసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి మొదలయ్యే స్వామివారి సేవలు సాయంత్రం 7:30 వరకు ముగుస్తాయి. ఉదయం 4:30కు రుద్రాభిషేకంతో స్వామివారికి మేల్కొలుపు జరుగుతుంది. తర్వాత మహామంగళహారతి, మహానైవేద్యం, అనంతరం భక్తుల నిత్యాభిషేకాలు. సాయంత్రం 4:30 నుండి తిరిగి అర్చకుల సేవతో మొదలై 7:30 స్వామివారి పవళింపు సేవతో ముగుస్తాయి. మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవం, పౌర్ణమి రోజు రుద్రహోమం, చండీ హోమం జరుగుతుంది. ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. ఇక అమ్మవారికి కూడా ప్రత్యేకంగా దసరా నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలతో పాటు శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. ప్రతి సంవత్సరంలో ప్రతి ఒక్క శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకరణ జరుగుతుంటుంది. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కో రోజు గాజు అలంకరణ, అలాగే 108 చీరలు అలంకరించడము, అమ్మవారికి కోటి వస్త్రముతో అలంకరించడము, ఇలా ప్రతి శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి జరుగుతుంది. శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ప్రతి నిత్యము కూడా రోజు నిత్య అభిషేకం జరగడము, ప్రతి మాసంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగడం కానీ ఇలా జరుపుతూ ఉంటుంటారు. అమ్మవారి ఆలయం శక్తిపీఠాన్ని తలపిస్తుంది. పచ్చని పసుపు ముద్దలా అలంకరించిన అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. సంతాన వరదాయినిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు కనిపిస్తారు. నిండుగా అలంకరించిన అమ్మవారిని చూసి తరించడం ఓ వేడుక. అమ్మవారికి నిత్య హోమాలు జరుగుతాయి. పర్వదినాల్లో ప్రత్యేక హోమాలు. అందుకే అమ్మవారి గర్భగుడికి ముందు వరుసగా
రకరకాల ఆకారాల్లో హోమగుండాలు కనిపిస్తాయి. సంతానం లేనివారు, వివాహం కానివారు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని సుబ్రహ్మణ్యేశ్వరుడికి ముడుపులు కడితే ఫలితం ఉంటుందని నమ్ముతారు. సంతానం కానీ అలాగే వివాహం కాని వారికి ఇక్కడ అమ్మవారికి కూడా ప్రతి 5 వారాలు అమ్మవారికి అనేది అభిషేకం చేయించుకోవడం వల్ల సంతానం జరుగుతుంది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పెళ్లి కాని వాళ్ళకు కూడా యథావిధిగా ఇక్కడ నమస్కారం చేసుకొని ఆ స్వామివారి దగ్గర యథావిధిగా ముడుపు కట్టడం చేయడం వల్ల కూడా వాళ్ళ కుటుంబంలో కళ్యాణోత్సవం కూడా కళ్యాణం కాని వాళ్ళకు జరుగుతూ ఉంటుంది. సిన్స్ 3 years మేము వస్తున్నాము. ప్రతి కార్తీక మాసంలో వస్తాము. మాకు ఇక్కడ రావడం వల్ల కొంచెం ఏదైనా అన్ని మంచిగా అనిపించింది, మంచిగా జరుగుతున్నాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాతావరణం కానీ ఈ గ్రీనరీ ఇదంతా మంచిగా అనిపిస్తుంది. సిటీకి దూరంగా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని కూడా వస్తాము. కొత్తగా నిర్మించిన నిర్మాణాలు కాకుండా పూర్వపు ఆలయం మొత్తం ఆ కాలపు నిర్మాణపు విశిష్టతలోనే కనిపిస్తుంది. రాతి స్తంభాలు, సింహ వాహనాల గుర్తులతో అబ్బురపరుస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూశారా? అమ్మవారి ఆలయంలోని రాతి స్తంభాల పై భాగంలో సింహ వాహనాలు. ఇవే చారిత్రక విశిష్టతకు గుర్తులు, గతకాలపు జ్ఞాపకాలు. రాతి నిర్మాణానికి నేటి తరపు నిర్మాణాన్ని చేర్చి దేవాలయానికి పూర్వ వైభవాన్ని తెచ్చే ఏర్పాట్లు చేశారు. మాకు చిన్నప్పుడు అట్లా విలేజెస్ వాళ్ళే మెల్లమెల్ల వచ్చేవారు స్వామి. విలేజ్ వాళ్ళు చుట్టుముట్టోళ్ళు అట్లా మా విలేజ్లు కాకుండా మండలాలు కాకుండా జిల్లాలు కాకుండా స్టేట్ లెవెల్లో వస్తారు స్వామి. ఫారినర్స్ కూడా కొంతమంది ఇక్కడ వచ్చినాడు విజిట్ చేస్తున్నారు. జిల్లాలోనే మొట్టమొదటి టెంపుల్గా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది సార్. కోరిన కోరికలు తీర్చే భక్త వల్లభుడు రాజరాజేశ్వరుడు, భక్తుల కొంగు బంగారం రాజరాజేశ్వరీదేవి. అందుకే భక్తులు ఈ దేవాలయాన్ని తమ సొంతంగా భావిస్తారు. చుట్టూ ఉన్న ఉపాలయాలను దత్తత తీసుకొని పునరుద్ధరిస్తారు. అలా చేయడం వల్లే నేటి రూపంలో ఆలయం కనిపిస్తుంది. వీటిలో ఇంకా 2 ఆలయాలు మిగిలిపోయాయి. వాటిని బాగు చేసే దాతల కోసం దేవాలయ కమిటీ ఎదురుచూస్తోంది. ఎంతో విశిష్టత, మరెంతో చారిత్రక ప్రాముఖ్యత, ఇంకెంతో ఆధ్యాత్మికత అన్నీ కలిస్తే మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం. నగరపు హడావిడికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయ సందర్శనం నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మరో అపురూపమైన దేవాలయపు విశేషాలతో వచ్చే వారం తెలంగాణ తీర్థం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.